కావాల్సిన పదార్థాలు: పొట్టు పెసరపప్పు, 2 కుప్పెలు బియ్యం, ఉల్లిగడ్డలు, కొద్దిగా జీలకర్ర, ఉప్పు సరిపడా, చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ముందుగా పప్పు 3 గంటలు నానబెట్టుకొని పొట్టు లేకుండా కడుక్కుందాం. పెసరపప్పు నానిందండి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందాం పొట్టు పోయేదాకా. శుభ్రంగా కడుక్కున్న గారెల పప్పుని జల్లి బుట్టెలో ఒక 5 నిమిషాలు వేసుకుందామండి, నీళ్ళు ఒడిసిందాక. రోట్లో పప్పు రుబ్బుకుందామండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, ఉప్పు, కరివేపాకు వేసి రుబ్బుకుందాం. ఇప్పుడు పప్పు వేసుకుందాం. పప్పు మెదిగింది, ఒక గిన్నెలోకి తీసుకుందాం. గారెల పిండి రెడీ అయిందండి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని తడుపుకొని పిండుకొని ఇట్లా పరుచుకోవాలండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ రాజేసుకొని కడాయి పెట్టుకొని హీట్ ఎక్క డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. చిల్లులు గంటలు తీసుకుందామండి. నీళ్ళు జల్లుకొని తడుపుకుందామండి. ఇప్పుడు వాటర్తో చేయి తడుపుకొని పిండిని ఇట్లా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని క్లాత్ పైన వేసి ఇలా గారెలాగా ఒత్తుకుందాం చేత్తో. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు గారె వేసుకుందాం ఆయిల్లో.
ఒకవైపు కాలాక రెండో వైపు తిప్పుకుందాం. ఇప్పుడు తిప్పుకుందామండి. ఒక పక్క కాలే రెండో పక్క తిప్పుకుందాం. ఎర్రగా కాగినాయండి, గారెలు తీసుకుందాం. వేడి వేడి గారెలు రెడీ అండి. పెరుగు చట్నీ కానీ మామిడికాయ పచ్చడితో కానీ తినొచ్చండి.